ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చంద్ర సూర్య గ్రహణాలు ఎప్పుడు ఏర్పడుతున్నాయి, ఈ గ్రహణాలు ఏర్పడడం వల్ల గ్రహణం ఏర్పడినటువంటి 40 రోజుల వరకు ద్వాదశ లగ్నాల వారు లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో కలిసి వచ్చే యోగం ఉంది. గ్రహణం అంటే ఎంతసేపు ఇబ్బందనే కాదు, కలిసి వచ్చే యోగం ఉంటుంది. అయితే చంద్ర సూర్య గ్రహణాల యొక్క సమయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహణాలు ఇండియాలో అయితే లేవు. అమెరికా కంట్రీస్ బయట దేశాల్లో ఉంది, మన ఇండియాలో గ్రహణం లేదు. ఎందుకు లేదు అంటే మనకి 18వ తేదీ సెప్టెంబర్ 18వ తేదీ వచ్చేటువంటి చంద్రగ్రహణం ఉదయం 6:12 నుంచి 10:17 మధ్యలో వస్తుందంటే ఉదయం పూట మనకి చంద్రుడు కనబడ్డు, మనకి చంద్రగ్రహణం లేదు. అలాగే సూర్యగ్రహణం కూడా తీసుకున్నట్లయితే 2వ తేదీ అమావాస్య అవుతుంది, ఇది పౌర్ణమి అయితే అది అమావాస్య. సూర్యగ్రహణం వచ్చేటప్పుడు అది కూడా ఏమవుతుందంటే రాత్రి సమయం వస్తుంది. సూర్యగ్రహణం ఎప్పుడైతే రాత్రి సమయం వస్తుందో మనకి కనబడదు, అది కూడా బయట దేశాలు అమెరికా కంట్రీస్లోనే కనిపిస్తుంది. ఆ టైమింగ్స్ ఏంటి అంటే ఇక్కడ దీనికి 9:13 నుంచి 3:17 వరకు అని ఇచ్చారంటే రాత్రి 9 నుంచి తెల్లవారితే 3 అనగా 3:17 వరకు ఉంది. కానీ దీంట్లో స్పెసిఫిక్గా 10:21 నుంచి రాత్రి 10:21 నుంచి 12:12 అర్ధరాత్రి సమయం వరకు దీని గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మహర్షి మనకు చెప్పినటువంటిది ఏంటంటే గ్రహణం ఒక యోగంగా చెప్పారు. గ్రహణ సమయంలో ఒక్కొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎటువంటి మంత్ర సాధన చేయాలి అనేటువంటిది ఎండింగ్లో కూడా చెప్తాను, ఎండింగ్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం. ముందుగా మేష లగ్నము లేదా మేషరాశి. మీకు చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి చెప్తాను మీకు. ఈ గ్రహణ ప్రభావం గ్రహణం రోజు నుంచి 40 రోజులు ఉంటుంది, మండల కాలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చంద్రుడికి అండ్ రవికి అయినా కూడా గుర్తుపెట్టుకోండి గ్రహణాలకి. చంద్రగ్రహణం మనకి 18వ తేదీ వస్తుంది కాబట్టి మీకు 12వ స్థానంలో జరుగుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి, మేషలగ్నం వారు, మేషరాశి వారు. అదేవిధంగా వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో జరుగుతుంది కాబట్టి. తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 విషయాలు చంద్రగ్రహణ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. మరి సూర్యగ్రహణం ఏం చేయబోతుంది? సూర్యగ్రహణం 6వ స్థానంలో జరుగుతుంది కాబట్టి మీకు చాలా మంచిది. వేటికి మంచిది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ పోటీ సంబంధించినటువంటి వాటిలో అంటే ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో మీకు కలిసి రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ముఖ్యంగా రాజకీయ నాయకులకి రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో అనుకోని కొన్ని అవకాశాలు రావడం వల్ల, అదేవిధంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, బట్ అవకాశాలు రావడం వల్ల కలిసి రావడము, రుణ సంబంధించినటువంటి విముక్తికి ఒక రకంగా ఇది దోహదపడము, ఇటువంటివి జరుగుతాయి. కాకపోతే ఇక్కడ మనకి ఈ యొక్క 6వ స్థానంలో బుధుడు వచ్చి చేరుతున్నాడు కాబట్టి కొంచెం ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో మేష లగ్నం వారికి ముందే చెప్పాను, నేను చాలా వీడియోలు చెప్పుకున్నాం. వీళ్ళు ఎవరికైనా రుణం ఇవ్వడము, రుణం తీసుకోవడము, బంధువర్గం వారితో ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా మీరు డబ్బులు పెట్టడం వల్ల మీరు ఎక్కువ ఇరుక్కుంటారని చెప్పాను. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించిన దాంట్లో బుధుడు కూడా పూర్వజన్మ కర్మకారకుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ చంద్రగ్రహణం సమయంలో ఈ మనం సమయాలు చెప్పుకున్నాం, చంద్రగ్రహణం ఎప్పుడు, సూర్యగ్రహణం ఎప్పుడు అని. ఆ రోజు నుంచి 40 రోజుల ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సూర్యగ్రహణం నుంచి 40 రోజుల పాటు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త వహించండి. మీకు
ఈ గ్రహణ సమయంలో కనుక జపం చేసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలని చెప్పాను కదా. గతంలో ఏవైనా ఇన్వెస్ట్మెంట్ చేసి అవి ఇరుక్కుపోయి దాని నుంచి ధనం రావట్లేదని బాధపడేటువంటి వారికి, ముఖ్యంగా మీకు పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి మేషం వారు గణపతికి సంబంధించినటువంటిది, సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం చేయొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే జనరల్గా ఇంకేమేం చేయొచ్చు అనేది మీకు ఎండింగ్లో చెప్తాను. బట్ ఇవి మాత్రం పర్టికులర్గా ఈ యొక్క ఆరాధన చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి ఇక్కడ ఇండియాలో లేదు కదా, ఇండియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు పాటించాలా? ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం అనేటువంటిది మహర్షి మనకి ఒక యోగంగా చెప్పాడు. సో ఎప్పుడైతే యోగంగా చెప్పాడో గ్రహణం అనేటువంటిది మహర్షి, దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రహణ సమయంలో మనం మంత్ర సాధన చేసినట్లయితే ఒక 3 సంవత్సరాల పాటు చేసినటువంటి జప ఫలితం వస్తుంది మనకి. ఎందుకు? ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం లేదా పునశ్చరణ చేసినటువంటి ఫలితం. కాబట్టి మొట్టమొదటిగా జపం చేయడానికి ట్రై చేయండి. ఆ సమయంలో మనకి ఇండియాలో లేకపోయినా ఖగోళంలో మనకు ఆ కాంబినేషన్ వచ్చింది కాబట్టి జప ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఒకటి. రెండవది ఏమిటి అంటే, గ్రహణం ఎవరికైతే ప్రభావం ఎక్కువగా ఉందో లేదా ప్రభావం లేని వాళ్ళు కూడా దానం ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఏ దానం ఇవ్వాలి అంటే, గోధుమలు 1 కేజీంబావు గోధుమలు, బియ్యము అన్నీ కూడా కేజీంబావు, మినుములు, ఉలవలు ఖచ్చితంగా దానంగా ఇవ్వండి. అది సూర్యగ్రహణానికైనా చంద్రగ్రహణానికైనా. దాంతోపాటు రవి చంద్ర ప్రతిమలు ఇవ్వండి. నాగపడిగ ఉన్నటువంటిది ఉంటుంది, అమ్ముతారు మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో. ఆ నాగపడిగా ఒక ఇత్తడికి సంబంధించినటువంటిది ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకుని దాంట్లో నెయ్యి పెట్టి, ఇంకా మీకు వీలైతే కొన్ని పప్పులు కూడా ఇవ్వచ్చు, తప్పేం కాదు. వీటిని ప్రధానంగా మీరు గ్రహణం రోజు కానీ తర్వాత రోజు కానీ మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయంలో ఉండే పురోహితులకి మంత్రసహితంగా ఇవ్వాలి. అంటే గ్రహణ దోష నివారణార్థం అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు, ఏదో అక్కడ పెట్టేసి వెళ్ళండి అంటే అలాంటివి పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో టెంపుల్స్ ఉండవు, మరి అప్పుడు ఏం చేయాలి? రవి చంద్ర రాహుకేతువుకు సంబంధించిన స్తోత్ర పఠనం చేసుకోవచ్చు. లేదా ఓం సూర్యాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అని కూడా చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అలాగా అప్పులు ఎక్కువగా ఉన్నాయి కానీ నా రాశి లగ్నం ఏమీ తెలియదండి, ఆ సమయంలో నేనేం చేయాలి? సూర్యగ్రహణం చంద్రగ్రహణ సమయంలో అనుకున్నప్పుడు ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా మంత్రం మీదే ధ్యాస పెట్టి మంత్రాన్ని ఆస్వాదిస్తూ చేయండి. ఖచ్చితంగా మీకు ఉండేటువంటి అప్పుల బాధలు, మీకు కొత్త అవకాశాలు వచ్చి ధనం అభివృద్ధి పెరిగి అప్పులు తీరుతాయి. నాకు అప్పులు లేవు కానీ ధనాభివృద్ధి కావాలండి అంటారు కొంతమంది. అలాంటి వారు చాలా నామాలు ఉన్నాయి, లలిత సహస్రనామాల్లో 2 చెప్తాను చూడండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః. అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియై నమః. ఈ 2 చేసుకోవచ్చు. ఉద్యోగం రావట్లేదు, దీనికి కూడా చాలా ఉన్నాయి కానీ 2 చెప్తాను. ఏమిటంటే అవి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. ఈ 2ట్లో ఏది చేసుకున్నా మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మరి అనారోగ్య సమస్యలు ఉన్నాయండి, క్రీం అచ్యుతానంత గోవింద లేదా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని. దీనికి లలిత సహస్రనామాల్లో ఒక లైన్ చదివి మళ్ళీ ఈ మంత్రం పెట్టి మళ్ళీ ఒక లైన్ చదివి అలా కూడా చేస్తారు. అంటే అలాగా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అలా అంటే ఒకసారి ఒక లైన్ చదువుతారు, మళ్ళీ మధ్యలో ఇది పెడతారు, మళ్ళీ అలా దాన్ని సంపుటీకరణ అంటారు. అలా చేస్తే కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మరి కొంతమందికి వారికి ఏంటంటే మానసికంగా ఇబ్బందులు కానీ లేకపోతే పని మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అంటే సగంలో ఆగిపోయిందండి, సగం పనే ఆగిపోయింది అంటూ ఉంటారు, అన్నీ సగమే అవుతుంటాయి వాళ్ళ లైఫ్లో. అలాంటి వారు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయై నమః. ఇది చేసుకోవచ్చు హ్యాపీగా. ఇలాగా 1 కాదు 2 కాదు. కొంతమంది మనసు బాగోదు అసలు, ఓం మనస్వినియై నమః. వివాహం అవ్వట్లేదండి, చాలామందికి ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు. అలాంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః.
లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన సరైనటువంటి సామరస్యం లేదు, ఎప్పుడు గొడవలు, విడిపోతామేమో అని అనిపిస్తుంది, మాటిమాటికి చికాకులుగా ఉంది, మా ఇద్దరి మధ్య పెళ్ళైన రోజు నుంచి ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు సింపుల్గా ఏం లేదు, ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః చేసుకోవాలి. మరి ప్రతి పని ఆటంకాలు అవుతుంది, నాకు భగవంతుడు అనుగ్రహం లేదేమో, ప్రతిసారి నాకు ఏదో ఒక ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం గణేశాయ నమః చేసుకోవచ్చు. లేదా ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ నామం చేయడం వల్ల గణపతి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇలాగా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చూడ్డానికి నామాలే కానీ చాలా గొప్పగా పనిచేస్తాయి. ఇవి ఒకటే కాకుండా శ్రీమాత్రే నమః చేసుకోండి. ఎంత నోరు తిరగదండి, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని మనసులో చేసుకోండి. మనసులో దాన్ని ఎలా అంటే ఇక్కడ ధ్యాస పెట్టి ఆ మంత్రం ఇక్కడ నుంచి పలుకుతున్నట్టుగా చేయాలి. అలా కాదండి నాకు విష్ణు అంటే ఇష్టం అంటారా, ఓం నమో నారాయణాయ చేసుకోవచ్చు. లేదండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అంటారా, ఓం నమో వెంకటేశాయ చేసుకోవచ్చు. ఓం మహాగణాధిపతయే నమః చేసుకోవచ్చు. ఇలాగా ఒకటి రెండు కాదు, ఏమైనా చేసుకోండి. కానీ మనసుని అలా లగ్నం చేస్తూ మరి పట్టు స్నానము విడుపు స్నానము కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ గ్రహణం లేకపోయినా చేయాలి. అలాగే నేను బయట దేశాల్లో గ్రహణం ఉంటుంది కాబట్టి బయట దేశాల్లో ఏ రాసుల వాళ్ళకి అయితే సంతాన సంబంధించిన విషయాలు జాగ్రత్త పడాలో చెప్పాను, ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి 40 రోజులు. అదేవిధంగా దర్భ మనకి తినేటువంటి పదార్థాలు గ్రహణానికి ముందు దర్భ వేస్తారు, అలా దర్భ ఖచ్చితంగా వేయండి. ఇవి గనక పాటించినట్లయితే గ్రహణం అనేటువంటి దాన్ని ఒక యోగంగా భావిస్తూ మీరు చేసినటువంటి మంత్రము ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం రావడం వల్ల మీ పాపకర్మ దగ్ధమవుతుంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జపం చేసేటప్పుడు ఖచ్చితంగా పంచె కట్టుకోండి, షార్ట్స్ మీదో ప్యాంట్ల మీదో చేయకండి. అలా కుట్టిన వస్త్రం కట్టుకోవడం వల్ల అది దిగంబరంగా చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి దయచేసి ఇది పాటించండి. శ్రీమాత్రే నమః.